సో, ఓకే. ఫైన్ అంతా బావుంది. బట్ జాబ్ వదిలేసి ఇది ట్రై చేయడం అంటే రిస్క్ అనిపించట్లేదా? అంటే దీనిలో ఇన్‌కమ్ బావుందనుకుంటున్నారా? అలా అని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్‌కమ్. జాబ్ సీ దేంట్లో అయినా సరే మనం పెట్టే ఎఫర్ట్స్ బట్టే మనకి రిటర్న్స్ అనేవి ఉంటాయి డెఫినెట్‌లీ. ఇప్పుడు జాబ్ నేను చేశా. ఐ డిడ్ హార్డ్ వర్క్. లైక్ మార్నింగ్ 9-5 జాబ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తామో దానికి తగ్గట్టే మంత్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ఒక ఇన్‌కమ్ అనేది సర్టెన్ అమౌంట్ కనిపిస్తది. కానీ ఇందులో వచ్చేసరికి ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్స్. ఒక్కొక్కసారి మనకి రావచ్చు, యాక్టింగ్ ఆపర్చునిటీస్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కొన్నిసార్లు మనకి ప్రమోషన్స్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇట్స్ లైక్ గ్రాఫ్ లైక్ అప్ అండ్ డౌన్ ఉంటది. బట్ జాబ్ లైఫ్ అనేది ఒక ప్రాపర్‌గా అలా ఎళ్తూ ఉంటది. నా లైఫ్ ఎలా అంటే ఐ యామ్ ఎ పర్సన్ హూ లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్‌లో నేను నాకు నచ్చింది చేస్తే నేను హ్యాపీనా కాదా అని ఆలోచించి దాన్ని బట్టి చేస్తా. సో ఫార్ నేను నా పేరెంట్స్ కోసం జాబ్ చేశా. హ్యాపీ. ఇప్పుడు నాకు నచ్చింది కూడా నేను చేయాలి. అలానే ఈ యాక్టింగ్ అండ్ ఆల్ ట్రావెలింగ్ చేయాలి. ఐ యామ్ ఎ ట్రావెలింగ్ లవర్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఐ హావ్ కవర్డ్. నార్త్ గానీ, మన తమిళనాడు, కేరళ, కర్ణాటక సైడ్ అన్నీ కవర్ చేసేసాను. హిమాచల్ సైడ్ అన్నీ కవర్ చేశాను చాలా వరకు. ఓహ్! నైస్. యాహ్! ఐ వెంట్ టు మెనీ స్టేట్స్. ఇంటర్నేషనల్ వచ్చి ఐ యామ్ ప్లానింగ్ నౌ 2 కంట్రీస్ ఎళ్ళాను. వన్ ఈస్ దుబాయ్ అండ్ వన్ ఈస్ థాయిలాండ్. అండ్ ఇన్ దిస్ జూన్ ఐ యామ్ ప్లానింగ్ టు గో ఫర్ సింగపూర్ ఆర్ మలేషియా. సో, అలా ట్రావెలింగ్ కూడా ఇష్టం. అలా స్టార్ట్ చేసి నేను బెటర్ నా డ్రీమ్ ఏంటి అంటే లైక్ వరల్డ్ టూర్ ఎయ్యాలి అని. ఓకే. యాహ్! ఉన్న ఈ తక్కువ టైంలో మంచి మంచి ప్లేసెస్ చూడాలని. ఎందుకంటే కష్టపడతాం, సంపాదిస్తాం. అలానే మనం ఉన్నందుకు ఇంత ఈ వరల్డ్‌లో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి, చూడాలి. ఓన్లీ సంపాదించుకోవడం, ఇక్కడే లైఫ్ అయిపోయింది, తిరిగాం, తిన్నాం, ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేసాం, అయిపోయింది అన్నట్టు కాకుండా నాకు ట్రావెల్ కూడా చేయాలి. నేను ఒక్కడినైనా వెళ్ళిపోతా, ఫ్రెండ్స్‌తో ఉన్నా సరే. ఎలా ఉన్నా సరే ఐ ఐ డూ ఎంజాయ్. ఐ లవ్ మై ఓన్ కంపెనీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరున్నా లేకపోయినా సరే ఐ యామ్ వెరీ హ్యాపీ పర్సన్. సో, మీ పేరెంట్స్ ఏమన్నారు? అంటే ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మీరు మీ జాబ్ క్విట్ చేసి వచ్చారు కదా! హ్మ్. సో, టీసీఎస్ లాంటి ఒక పెద్ద కంపెనీలో జాబ్ క్విట్ చేసి రావడం అంటే నాట్ ఏ ఈజీ మ్యాటర్. హ్మ్. సో, దాని గురించి చాలామంది కోచింగ్స్ తీసుకొని డే అండ్ నైట్ చదువుతూ చాలామంది ట్రై చేస్తూ ఉంటారు బేసిక్‌గా. సో, అలాంటిది మీరు ఈజీలీ ఇలా క్విట్ చేసి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? వాళ్ళని అడిగారు. అంటే ఈజ్ ఇట్ రైట్ డెసిషన్? ఎందుకంటే యూ ఆర్ ఎర్నింగ్ సో అండ్ సో అమౌంట్ ఫ్రమ్ దిస్ జాబ్. ఇప్పుడు ఇది వదిలేసి ఇక్కడ వచ్చావు. సో దీంట్లో నువ్వు చేస్తే దీనికన్నా డబల్ వచ్చేలాగా నువ్వు చెయ్యి. అంత కష్టపడు. అప్పుడు దానికి అర్థం ఉంది. లేదు అంటే ఇది వదిలేసి మళ్ళీ ఇందులోకొచ్చి నువ్వు స్ట్రగుల్ అవుతాను. లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ నన్ను అడుగుతాను అన్నట్టు కాకుండా నేను పెడతా, దానికేం ప్రాబ్లం లేదనేసి మా డాడీ చెప్పారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని వదిలేసి వచ్చావు. ఇందులో దానికి డబల్ ఎర్న్ చేసేలాగా నువ్వు అవ్వు. అది ఇంపార్టెంట్. అంతే తప్ప జీరోకొచ్చేకు అని చెప్పారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మై ఫాదర్ సపోర్ట్స్ మీ ఎ లాట్. ఎందుకంటే ప్రతిదానికి నేనుంటా, నేను చూసుకుంటా. నువ్వు వెళ్లి చెయ్యి, మంచిగా చెయ్యి. నేను చెప్పా మా డాడీకి, ఓకే డాడీ నేను క్విట్ చేశా. గివ్ మీ సమ్ టైమ్. ఎందుకంటే నేను ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ స్విచ్ అయితే నా ప్యాకేజ్ డబల్ అవుతదని నేను చెప్పా. చెప్పి యాజ్ ఆఫ్ నౌ నాకు గ్యాప్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్యాప్ తీసుకొని లెట్ మీ ట్రై దిస్. ఇందులో నేను ట్రై చేసి సక్సెస్ అవుతానో లేదో నన్ను నేను ట్రై చేసుకొని ప్రూవ్ చేసుకొని అని చెప్పా. ఓకే, టేక్ యూర్ టైం, మంచిగా చెయ్యి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేదా అనేసి దే డూ కాల్ మీ ఎవ్రీడే అండ్ ఆస్క్. ఈరోజు కూడా లైక్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే లైక్ ఇలా ఒక ఇంటర్వ్యూ ఉంది అని నేను చెప్పాను, అక్కడికి వెళ్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది, అది నేను ఓకే చేశాను నేను అని చెప్పా. అలా ఐ డూ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్.